అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన కథ. అమ్మా, ఈసారైనా మా ఇంటికి రా అమ్మా, ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా, దయచేసి రా అమ్మా అంటూ తన తల్లిని బ్రతిమలాడాడు విజయమ్మ చిన్న కొడుకు రాఘవ. విజయమ్మకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు శంకరం, చిన్నవాడు రాఘవ. శంకరం తండ్రి తర్వాత వారసత్వంగా వస్తున్న వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నాడు. 20 ఎకరాల్లో పంటని పండిస్తున్నాడు. ఇక చిన్నవాడు రాఘవ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకున్నాడు. వేరే రాష్ట్రం అమ్మాయిని ప్రేమించి పెళ్లికి సిద్ధపడ్డాడు. ఆ విషయం ఇంటికి వచ్చి చెప్తే ఫస్ట్ రాఘవ తండ్రి మూర్తిగారు అభ్యంతరం చెప్పారు. తర్వాత తన అన్న శంకరం తండ్రిని ఒప్పించాడు. కానీ తల్లి విజయమ్మ మాత్రం దానికి అంగీకరించలేదు. పెళ్లికి వద్దు అని వారిస్తున్న సమయంలో రాఘవ కాస్త కఠినంగానే మాట్లాడాడు. అమ్మా, ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. దయచేసి నా నిర్ణయమే తుది నిర్ణయం. నన్ను నమ్ముకున్న అమ్మాయికి మోసం చేసి వేరే అమ్మాయిని చేసుకున్న జీవితాంతం ప్రశాంతంగా బ్రతకలేను. మోసం చేయడం నా తల్లిదండ్రుల పెంపకంలో నేను నేర్చుకోలేదు అనుకుంటున్నాను. ఇందులో ఎవరి జోక్యం చేసుకోకండి అన్నాడు. ఆ మాట మొదలు విజయ ఎప్పుడూ కూడా రాఘవ విషయంలో జోక్యం చేసుకోలేదు. ఎవరూ వెళ్లకుండానే ఒంటరిగానే వివాహం చేసుకున్నాడు రాఘవ. విజయమ్మ అభ్యంతరం ఏమిటంటే, రాఘవ చేసుకోబోయే అమ్మాయి కులం వేరైనా పర్వాలేదు, కానీ మతం కూడా వేరు. విజయమ్మకి ఆచార్య వ్యవహారాలు కాస్త ఎక్కువ పట్టింపులు. మడి పాటించే మనిషి. పెళ్ళైన కాడి నుంచి పెద్ద కోడలికి కాస్త బద్ధకమైన పూజా విషయాలు అవి కాస్త ఇబ్బంది ఉన్నప్పటికీ అత్తగారి మాట కాదనలేక ఏదో విధంగా చేస్తూ ఉండేది. అత్తగారు పూజకు ఉదయాన్నే పూజా సామాగ్రి అవి సిద్ధం చేయాలి. భర్త చాటు భార్య కాబట్టి, భర్తకు తల్లి అంటే అపారమైన గౌరవం కాబట్టి ఏదో కాలం అలా గడిచిపోయేది. కానీ ఇప్పుడు చిన్న కోడల పరిస్థితి అది కాదు. కులం వేరు, మతం వేరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజయమ్మ ఎలా ఉండగలదు? రాఘవ చిన్నప్పుడు అనారోగ్యానికి గురైనప్పుడు వైద్యులు బ్రతకడం కష్టం అంటే తాను ఒక్కతే కేరళ తీసుకువెళ్ళి సాంప్రదాయ వైద్యం చేయించి అనేక మంది దేవుళ్ళను మొక్కుకొని కొడుకుని బ్రతికించుకుంది. అప్పటి నుంచి పూజా కార్యక్రమాలు ముగియకుండా ఏనాడు పచ్చి గంగ కూడా నోట్లో వేసుకోని మనిషి. అంత పట్టింపు ఆమెకి. కాబట్టి తాను ఎప్పుడూ కూడా చిన్న కొడుకు ఇంటికి వెళ్ళలేదు. పెద్ద భవనం కట్టుకున్నాడు. తల్లి తండ్రితో గృహప్రవేశం చేయించాలని ఆశించాడు. కానీ తల్లి రాలేదు, తండ్రి మాత్రమే వెళ్ళాడు. అప్పటి నుంచి మూర్తిగారు అప్పుడప్పుడు చిన్న కొడుకు దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. విజయమ్మ మనసు మార్చడానికి ఆయన చాలాసార్లు ప్రయత్నించాడు. చిన్న కోడల గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా విజయమ్మ గారు అక్కడి నుంచి సైలెంట్గా లెగిసి వెళ్ళిపోయేవారు. కానీ ఇక చనిపోతాను అన్న సమయంలో మూర్తిగారు కూడా విజయమ్మని బ్రతిమలాడారు. ఒక్కసారైనా చిన్నవాడి ఇంటికి వెళ్ళు, వాడికి జీవితంలో అన్నీ ఉన్నా నీవు వెళ్ళలేదని బాధ వాడికి అలానే ఉండిపోయింది. విజయ, భర్తగా నేను నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఈ విషయంలో నన్ను మన్నించు విజయ అంటూ చెప్పిన మాటలు ఆమెకి పదే పదే గుర్తొస్తున్నాయి. అలా జ్ఞాపకాల్లో ఉండగా చిన్న కొడుకు మరలా అమ్మా రామ్మా అంటూ బ్రతిమలాడుతున్నాడు. అదే సమయంలో చిన్న కొడుకు పిల్లలిద్దరూ నానమ్మగారు మా ఇంటికి రండి ప్లీజ్ అంటున్నారు. చిన్న కోడలు మాత్రం గడప అవతల ఉండే అత్తగారి సమాధానం కోసం మౌనంగా తలదించుకొని వింటుంది. పెద్ద కొడుకు దగ్గరికి వచ్చి అమ్మ, తమ్ముడు అంతగా బ్రతిమలాడుతుంటే వెళ్ళనంటే బాగోదు. నాన్న తర్వాత ఇంటికి పెద్దవాడిలా చెప్తున్నా, మా మాటను మన్నించి ఈ ఒక్కసారికి వెళ్ళమ్మా. సాంప్రదాయాలు పాటించే నువ్వు నాన్నగారు చనిపోయిన తర్వాత తమ్ముడి ఇంటికి వెళ్ళడం సాంప్రదాయం కదమ్మా. వాడికి మంచి జరగడానికైనా వెళ్ళమ్మా. నీకు నచ్చకపోతే 2 రోజుల్లో తిరిగి వచ్చేద్దివి. నీవు రాలేకపోతే నేనే ఒక ఫోన్ చేయి, నాకు నేనే వచ్చి తీసుకొచ్చేస్తా అంటూ పెద్దవాడు కూడా బ్రతిమలాడాడు. రాఘవకి తన అన్నంటే ఎంతో ఇష్టం. కష్టం సుఖం అన్నీ పంచుకుంటాడు. అన్న వ్యవసాయం చేయడం వలన ఆస్తిలో వాటా కూడా వదులుకున్నాడు. తల్లి తండ్రికి అయ్యే ఖర్చంతా తానే భరిస్తూ ఉంటాడు. మంచి పొజిషన్లో ఉన్నాడు. సమాజంలో గుర్తింపు గౌరవం అన్నీ ఉన్నాయి. చిన్న కోడలు కూడా ఉద్యోగం చేస్తుంది. అయినా సరే గర్వం లేని మనిషి. అనుగువగానే ఉంటుంది. వెళ్ళను అనడానికి ఆమె మతం కులం తప్ప మరే ఇతర కారణాలు విజయమ్మకి కనిపించలేదు. వెళ్ళక తప్పలేదు, సరే అన్నది. ప్రయాణం మొదలుపెట్టారు. రైల్లో ఆమెకి చిన్న కోడలు చేత్తో
తినడం ఇష్టం లేక ఇచ్చిన భోజనం ప్లేటు పక్కనే పెట్టేసింది. అది చూసిన రాఘవ పిల్లలు కూడా భోజనాన్ని పక్కన పెట్టేశారు. రాఘవ కూడా తినలేదు. అందరూ విజయమ్మ తినడం కోసం ఎదురు చూస్తున్నారు. విజయమ్మ అడిగింది పిల్లలు దగ్గరగా తీసుకొని, ఏ నాన్న ఎందుకు తినడం లేదు అని అడిగింది విజయమ్మ. నానమ్మగారు, పెద్దవాళ్ళు తినుకుంటా మనం తినకూడదని నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మీరు తినలేదు కదా, అందుకే అన్నారు పిల్లలు ముద్దుగా. రాఘవ కూడా తన తల్లికి తనపై ఇంకా కోపం పోనందుకు బాధగానే ఉన్నాడు. ఇక ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, పసిపిల్లల్ని ఆకలితో ఉంచడం ఇష్టం లేక విజయమ్మ కూడా తిన్నది. తర్వాత అందరూ తిన్నారు. ఇక స్టేషన్ రాగానే వచ్చింది. స్టేషన్ బయటికి వచ్చేటప్పటికి డ్రైవర్ కారుతో రెడీగా ఉన్నాడు. బయలుదేరి వెళ్ళారు. రాఘవ ఉండే వీధి వచ్చింది. అన్నీ పెద్ద పెద్ద భవనాలు ఆకాశానికి అంటినట్లు ఉన్నాయి. రాఘవ కారు ఒక పెద్ద గేటు ముందు ఆగింది. ఇంద్రభవనంలా కనిపించింది. వాచ్మెన్ గేట్ డోర్ తీశాడు. లోపలికి కారు వెళ్తుంది. విజయమ్మ ఆశ్చర్యపోయింది. రాఘవ, ఎక్కడికి తీసుకొచ్చావురా అని అడిగింది కొడుకుని అమాయకంగా. అమ్మా, మన ఇంటికి వచ్చాం, దిగమ్మా అన్నాడు. తన కొడుకు ఇంత ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టాడా అంటూ ఆశ్చర్యపోయింది. కారు దిగి లోపలికి వెళ్ళబోతుంటే గడప ముంగరే పెద్ద తులసి కోట. తులసమ్మకి దండం పెట్టుకుంది విజయమ్మ. కోడలు వేరే మతం అమ్మాయి కదా, తులసి మొక్క ఎందుకు వేసిందబ్బా? ఆయుర్వేదం ప్రకారం మంచిదని వేసి ఉంటుంది కాబోలు అనుకున్నారు. కానీ పూజలు అవి చేస్తున్నట్లే ఉన్నాయి. తులసమ్మ ఎంతో కలకలలాడిపోతూ ఉంది. ఇక విజయమ్మ చేయి పట్టుకొని రాఘవ ఒక బెడ్రూమ్కి తీసుకువెళ్ళాడు. అమ్మా, ఇక నుంచి ఇది నీ రూము. నీ అనుమతి లేనిదే ఈ రూమ్లోకి నేను కూడా రాను. నీకు నచ్చినట్లు ఉండొచ్చు అన్నాడు. ఆ రూమ్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఒక పక్క దేవుడికి పురాణాలకు సంబంధించిన పుస్తకాలు పేర్చిన అలమారా ఒకవైపు, మరో పక్క టీవీ మరోవైపు. అలమారా నిండా బట్టలు. ఏమిటా బట్టలని వెళ్ళి డోర్ తీసి చూసినప్పటికీ విజయమ్మ ఆశ్చర్యపోయింది. ఆ కబోర్డ్లో తన భర్త మూర్తిగారి బట్టలు, ఆ పక్కన వాడని చీరలు పెద్ద వయసు వాళ్ళవి ఉన్నాయి. రాఘవ, ఏమిట్రా ఇవి అని అడిగింది. అమ్మా, అవ్వా, నాన్నగారు నువ్వు మా ఇంటికి వస్తారు. ఇక్కడికి వచ్చాక నా చేతులతో కొన్న బట్టలే మీరు కట్టుకోవాలని కొన్నాను. నాన్న ఎప్పుడు ఇక్కడికి వచ్చినా అవే వేసుకుంటూ ఉండేవారు. నువ్వు ఎప్పుడూ రాలేదు కదమ్మా, అందుకే నీ బట్టలు అలానే ఉన్నాయి. నాన్నగారు ఒకసారి ఆదికని నీ జాకెట్ తీసుకొచ్చి ఇచ్చారు. అన్నీ కూడా కుట్టించి రెడీగా పెట్టినవే. నువ్వేమీ ఇబ్బంది పడకుండా ఈ చీరలు కట్టుకో అమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక స్నానానికి వెళ్ళింది విజయమ్మ. కొడుకు తన కోసం ఏర్పాటు చేసిన ఈ ఏర్పాట్లను చూసి కాస్త కలత చెందింది. వాడి ప్రేమను గుర్తించలేనందుకు నన్ను క్షమించండి, మీరు చెప్పే విషయం నేను వినలేకపోయాను అంటూ భర్తను తలుచుకొని బాధపడింది. ఈలోపు బయట నుండి దేవుడి పూజ చేసే గంట శబ్దం వినబడుతుంది. మరోపక్క లలితా సహస్రనామం ఓ స్త్రీ చదువుతున్నట్లు అనిపించింది. విజయమ్మ ఏమిటా అని వెళ్ళి చూసింది. రాఘవ హాలు వైపు ఒక ప్రక్కగా దేవుడి మందిరం. నిజంగా ఆ దేవుడే కొలువు తీరినట్లుంది. ఆ మందిరం ఎంతో సుందరంగా పూలతో అలంకరించబడి ఉంది. రాఘవ ఎర్రటి అంచు ఉన్న పసుపు రంగు పంచ కట్టుకొని మెడలో తువ్వాలు ధరించి ఆ దేవుడికి ఆరతిస్తూ ఉన్నాడు. పిల్లలు ఎంతో శ్రద్ధగా కింద కూర్చొని భజన చేస్తూ ఉన్నారు. తన భార్య ఓ ప్రక్క కూర్చొని లలితా సహస్రనామం చదువుతూ ఉంది. అది చూసి ఆశ్చర్యపోయింది విజయమ్మ. తాను కూడా వెళ్ళి మౌనంగా కూర్చుంది. పూజా కార్యక్రమం అయ్యాక బయటకు వచ్చి కూర్చున్న రాఘవకి తన తల్లి విజయమ్మకి కోడలు టీ తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు తల్లి అడిగింది, రాఘవ, దేవుడు మందిరం ఉందేంట్రా మీ ఇంట్లో? కోడలు పరాయి మతం అమ్మాయి కదా అన్నది. అప్పుడు రాఘవ నవ్వుతూ, అమ్మ, నా మతం తను గౌరవిస్తుంది, తన మతాన్ని నేను గౌరవిస్తాను. మా ఇంట్లో ఎప్పుడు పూజ జరగనిదే, పిల్లలు కూడా ఏమీ ముట్టరు. నాన్నగారు వచ్చినప్పుడు కూడా ఇది చూసే బాధపడేవారు. ఇంత చక్కని సాంప్రదాయం పాటిస్తున్న నిన్ను, మీ భార్యని నీ తల్లి ఎందుకు కాదనుకుంటుందో నాకు అర్థం కావట్లేదురా రాఘవ. ఒక్కసారి కానీ నీ తల్లి నీ దగ్గరికి వస్తే నీ మనసు తనకి అర్థమవుతుందిరా అంటూ బాధపడేవారు. అమ్మా, నాన్న అంటూ చెప్పి రాఘవ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంకా మాట్లాడుతూ, అమ్మా, నీకు నా భార్య చేత్తో వంట తినాలనిపించకపోతే నాకు చెప్పు, మొహమాట పడకు. నువ్వు నా ఇంటికి రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నువ్వు నాకు ఆ దేవితో సమానం. నువ్వు ఎప్పుడూ కూడా ఇక్కడ కలత చెందకూడదు. ఒక పని మనిషిని పెడతాను అన్నాడు రాఘవ. రాఘవ మాటలకి విజయమ్మ మనసు నొచ్చుకుంది. ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడినా నేను కాదనుకున్నది. ఏ మతం అయినప్పటికీ కూడా పెళ్ళి
చేసుకోవడం ద్వారా భర్త మతాన్ని, ఆచార వ్యవహారాల్ని చక్కగా పాటిస్తున్న తననా నేను చులకనగా చూసింది అంటూ విజయమ్మ బాధపడింది. వద్దురా నాన్న, కోడలు ఏం వండితే అదే తింటాను అన్నది విజయమ్మ. ఇక పలహారానికి వెళ్ళారు రాఘవ, పిల్లలు, విజయమ్మ. ఆమె మొహమాటంగానే అత్తగారికి వడ్డించింది. తాను కూడా మౌనంగానే తిన్నారు. ఎంతో రుచిగా అనిపించింది. ఇక రాఘవ, అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. తను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లోనే ఉంటుంది. పని మనుషులు ఉన్నారు, నీకు ఏమి ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏమైనా చెప్పడం నీకు ఇబ్బంది అనిపిస్తే నా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయి, నేను వాళ్ళకి చెప్తాను, ఫ్రీగా ఉండు, ఇది నీ ఇల్లు అని ధైర్యం చెప్పి రాఘవ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. విజయమ్మ ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళకపోవడం వల్ల పెరట్లో పిల్లలు తీసుకొని ఒక ఊటియాల్లో కూర్చోబెట్టి నానమ్మ చుట్టూ తిరుగుతూ ఆడుతున్నారు. ఈలోపు కోడలు నోరు గట్టిగా వినిపించింది. ఏమిటబ్బా అని అటుగా వెళ్ళి కిటికీలో నుంచి చూస్తుంది. గోడకు ఒక పెద్ద తెరలోనే అందరూ సూటు బూటు వేసుకుని దొరల్లా ఉన్నారు. కోడలు కూడా యువతల నుంచి గట్టిగా అరుస్తుంది. వాళ్ళందరూ భయపడిపోతున్నారు. పిల్లల్ని వెళ్ళి అడిగింది, అమ్మ ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతుంది అని. మా మమ్మీ వాళ్ళందరికీ టీం లీడర్ నానమ్మ. మమ్మీ ఏం చెప్తే వాళ్ళు అదే చేయాలి. వాళ్ళు సరిగా పని చేయకపోతే మమ్మీ అలానే కోప్పడుతుంది నానమ్మ అంటూ చెప్పారు ఆ పిల్లలు. ఎంతో చదువుకున్న కోడలు తన ఊరు వచ్చినప్పుడు మాత్రం అంత సాదాసీదాగా తన ముందు చేతులు కట్టుకొని నిలబడుతుంది. తను ఎంత కించపరిచినా నవ్వుతూ తన భర్త వైపు చూస్తూ సహనం వహిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఆఫీస్ పనిలో రుద్రకారలా మారిన కోడలు చూసి ఆశ్చర్యపోయింది విజయమ్మ. ఇక ఆఫీస్ పని ముగించుకొని మరలా వంట చేసి, అత్తయ్య భోజనానికి రండి అని ఎంతో సాధారణ మనిషిలా పిలుస్తుంటే విజయమ్మ ఆశ్చర్యపోయింది. తన ఇంటి పక్క శాంతమ్మ గుర్తొచ్చింది. శాంతమ్మ కొడుకు పట్టణంలో ఉంటున్నాడని ఒకరోజు చూడ్డానికి వెళ్ళింది. తన కోడలు చదువుకున్నది, ఇంట్లోనే ఉంటుంది, కానీ పట్నం పిల్ల. కొడుకు మాత్రమే ఉద్యోగానికి వెళ్తాడు. కానీ శాంతమ్మ పల్లెటూరు మనిషిని, బొత్తిగా ఆధునిక పోకడలు లేవని తనని అస్తమానం విమర్శిస్తూ ఉండేదట ఆ కోడలు. ఎవరైనా వస్తే గదిలోకి వెళ్ళిపోమనేదంట. ఎవరు అని ఎవరైనా అడిగితే మా అత్తయ్యని కూడా చెప్పుకునేది కాదట. శాంతమ్మ నెల రోజులు ఉందామని వెళ్ళి వారం రోజులకే తిరిగి వచ్చేసింది. కానీ ఇక్కడ తన కోడలు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉంది, అయినా అత్తయ్య గారు అని పిలుస్తుంది. ఎన్ని రోజుల్లే చూద్దాం అది కూడా అనుకుంది విజయమ్మ మనసులో. భోజనానికి వచ్చిన విజయమ్మకి 2-3 రకాల శాకాహారం వంటలు వడ్డించి అన్నం పెట్టి మజ్జిగ అన్నీ కూడా దగ్గర పెట్టింది చిన్న కోడలు. ప్రతి కూర ఎంతో రుచిగా అమోఘంగా ఉన్నాయి. భోజనం ముగించేసింది. మనవలు కూడా నానమ్మ పక్కనే కూర్చొని తిన్నారు. ఎక్కడా నానమ్మ పల్లెటూరు మనిషిని చిన్నచూపు చూడలేదు. వాళ్ళకి ఆ రోజంతా నానమ్మ అలాగా నానమ్మ, ఇలాగ నానమ్మ అంటూ చెప్తూ నానమ్మ ఒడిలోనే పడుకున్నారు. ఆ ఇద్దరూ కేవలం తన మతం వేరేదని తన బిడ్డకు పుట్టిన పిల్లలను కూడా విజయమ్మ ఎప్పుడు దగ్గర చేర్చుకోలేదు. కానీ ఈరోజు వాళ్ళు భుజానెక్కి ఆడుతున్నారు, ఒడిలో పడుకుంటున్నారు, చెయ్యి పెట్టి చుట్టూ చూపిస్తున్నారు. ఎంత అదృష్టం తనకి! ఇలాంటి అదృష్టాన్ని కేవలం తన మతం వేరేదని తన బిడ్డకు పుట్టిన పిల్లలను కూడా విజయమ్మ అలా దూరంగా పెట్టడమే. తన భర్త మూర్తి కలిసి ఉన్నప్పుడు వచ్చి ఉండుంటే ఇద్దరూ ఈ ఆనందానికి సరదాగా గడిపేవారు, ఆనందంగా కొద్ది రోజులైనా అని తలుచుకొని బాధపడింది. 2 రోజులంటే 2 రోజులే ఉంటాను అన్న విజయమ్మ వచ్చి సంవత్సరమైన రోజులు కూడా లెక్కింపు లేదు. పెద్ద కొడుకు ఎప్పుడైనా ఫోన్ చేసి, అమ్మా అక్కడ నీకు ఇబ్బందిగా ఉందా, వచ్చేస్తావా అంటే వాడు వచ్చి ఎక్కడ తీసుకువెళ్ళిపోతాడో అని మనసులోనే భయపడేది విజయమ్మ. ఫ్రెండ్స్, ప్రేమ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆ ప్రేమ వల్ల జీవితంలో ఒడిదుడుకులు వస్తాయి, కన్నవాళ్ళకు దూరం అవుతాము అంటే ఏ మనిషి కూడా తెలిసి ఆ సమయానికి అక్కడ ఉండకూడదనే జాగ్రత్త పడతాడు. కానీ ప్రేమకున్న మహత్యం అలాంటిది. ఏ సమయంలో ఎలా ఎప్పుడు పుడుతుందో తెలియదు. అలాంటి ప్రేమను గౌరవించి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన దంపతులు ఒకరినొకరు గౌరవించుకోవాలి. మతాలు కులాలు వేరైనా ఎవరి సాంప్రదాయాలు వాళ్ళు గౌరవించుకోవాలి. అలా గౌరవించిన రోజు కుటుంబ విలువలు నిలబడతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నా. విన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక పాదాభివందనాలు.